హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్లో మనం 2024కి సంబంధించిన నోబెల్ అవార్డ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు ఈ నోబెల్ అవార్డ్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరానికి 2024 సంవత్సరానికి సంబంధించి ఉన్న 6 రంగాల్లోనూ ఎవరెవరికి వాళ్ళు చేసిన ఏ ఇన్వెన్షన్స్కి గాను వాళ్ళకి నోబెల్ పురస్కారం ఇవ్వడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ చూద్దాం. అయితే మీ అందరికీ తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో బట్టి కొట్టినట్టు నోబెల్ అవార్డు ఈ రంగంలో ఫిజిక్స్లో ఎవరికి ఇచ్చారు, కెమిస్ట్రీలో ఎవరికి ఇచ్చారు, తర్వాత లిటరేచర్లో ఎవరికి ఇచ్చారు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోవడం కంటే ఇప్పుడు మీరు ఎలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే, వీళ్ళకి ఒక రంగంలో ఒక అవార్డు ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్కి సంబంధించి అవార్డు ఇచ్చారు అనుకుందాం. అసలు వాళ్ళు ఏ రీసెర్చ్కి గాను వాళ్ళకి అవార్డు వచ్చింది, ఆ రీసెర్చ్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ జస్ట్ అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇలా చదువుకుంటే మీకు ఏ క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో చూద్దాం. అయితే ఈ నోబెల్ అవార్డ్స్ గురించి మీ అందరికీ తెలుసు, ఒక గ్రేట్ పర్సన్ ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఏంటి? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన పేరేంటి? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈయన అనమాట. సో ఈయన 1895 సంవత్సరం నుంచి నోబెల్ అవార్డ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? స్టార్టింగ్లో ఈయన నోబెల్ అవార్డ్స్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఓన్లీ 5 రంగాల్లో మాత్రమే నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి మనం స్క్రిప్ట్ చూద్దాం. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే ఉన్నారో ఈయన స్వీడన్కి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్, అలాగే ఒక రైటర్, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఈయన 1895లో ఆయన పేరు మీద, ఆయన పేరేంటండి? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన పేరేంటండి? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకేనా? ఈయన పేరు మీద 1895 నుంచి అవార్డ్స్ స్టార్ట్ చేశారనమాట ప్రతి సంవత్సరం. అయితే ఈయన మరణించిన తర్వాత నుంచి మాత్రమే నోబెల్ అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు. 1901 నుంచి నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకే, నోబెల్ అవార్డ్స్ వాజ్ అవార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ అంటే 1901. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. బై నోబెల్ ఫౌండేషన్. ఈయన పేరు మీద ఎస్టాబ్లిష్ చేసిన ఫౌండేషన్ ఏదైతే ఉందో వాళ్ళు నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నోబెల్ అవార్డ్స్ అనేవి స్టార్టింగ్లో ఎన్ని రంగాల్లో ఇస్తారని చెప్పాను? మొత్తం 5 రంగాల్లో ఇస్తారని చెప్పాను. ప్రతిదీ టు ద పాయింట్ గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. 5 రంగాలు. ఆ 5 రంగాలు ఇనీషియల్గా ఉన్న 5 రంగాలు 5 ఫీల్డ్స్ ఏంటి అంటే, ఫిజిక్స్లో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో ఇస్తారు, లిటరేచర్ సాహిత్య రంగంలో ఇస్తారు, పీస్ శాంతి పురస్కారం. ఓకే, ఈ 5 రంగాల్లోనూ ఇనీషియల్గా ఇచ్చేవాళ్ళు. అయితే 6వ రంగమైన ఎకనామిక్స్లో నోబెల్ పురస్కారం ఇవ్వడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1969 1969వ సంవత్సరం నుంచి ఎకనామిక్స్లో కూడా నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, వివిధ రంగాల్లో ఇవ్వబడే ఈ 6 రంగాల్లో ఇవ్వబడే నోబెల్ పురస్కారాలు, ఆ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో, అవార్డ్ రిసిపియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని సెలెక్ట్ చేసేది ఎవరు అని అడుగుతారు. ఓకేనా? ఎకనామిక్స్కి సంబంధించి 1969లో స్టార్ట్ చేయబడిన ఎకనామిక్స్ రంగానికి సంబంధించి నోబెల్ పురస్కార గ్రహీతల్ని సెలెక్ట్ చేసేది ఎవరు అంటే, ఇక్కడ మనకి రిక్స్ బ్యాంక్ అంటారు. రిక్స్ బ్యాంక్ అంటే ఏంటంటే మనకి స్వీడన్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ అంటే ఏం చెప్తాం? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం, అవునా? అలాగే స్వీడన్ కంట్రీ ఉందా? స్వీడన్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ పేరు రిక్స్ బ్యాంక్ అనమాట. RIKS. ఓకే, రిక్స్ బ్యాంక్. ఈ రిక్స్ బ్యాంక్ వాళ్ళు ఎకానమిక్స్ సంబంధించిన నోబెల్ అవార్డీస్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ కూడా చూసేద్దాం, వివిధ రంగాల్లో ఎవరెవరు సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫర్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను, అలాగే లిటరేచర్లోను. ఓకేనా? ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఈ 3 రంగాలకి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు నోబెల్ పురస్కార గ్రహీతల్ని సెలెక్ట్ చేస్తారనమాట, ఎవరికి ఇవ్వాలి అని చెప్పి. ఇంకా 4 ఫీల్డ్స్ అయిపోయినాయి. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయండి? ఇంకా 2 ఫీల్డ్స్ ఉన్నాయి, 2 సెక్టర్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో ఇంకొకటి ఏంటి అంటే మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ రంగంలో నోబెల్ పురస్కారం ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి కెరోలినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే కెరోలినా ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. కెరోలినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ వాళ్ళు ఫిజియాలజీ రంగంలో నోబెల్ అవార్డ్స్ ఎవరికి ఇవ్వాలో సెలెక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఇంకొకటి మిగిలింది. ఇంకొకటి ఏంటి అంటే పీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
నోబెల్ శాంతి పురస్కారం, నోబెల్ శాంతి పురస్కారం, నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేది ఎవరు అంటే ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మనకి నార్వేజియన్ పార్లమెంట్, నార్వేకి సంబంధించిన పార్లమెంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి ఇవ్వాలి అని సెలెక్ట్ చేస్తారు. ఓకేనా, ఫాస్ట్గా మెమరైజ్ చేసేయండి ప్రతిదీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్స్కి సంబంధించి స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ రిక్స్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. తర్వాత పీస్ ప్రైజ్ శాంతి పురస్కారం వచ్చి నార్వేజియన్ పార్లమెంట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ రంగంలో నోబెల్ పురస్కారం ఇచ్చేది ఎవరు అంటే కెరోలినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లిటరేచర్ ఈ 3 రంగాల్లోనూ అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అలాగే ఈ యొక్క సాహిత్య పురస్కారం ఈ 3 రంగాల్లోనూ ఇచ్చేది మాత్రం రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి సెలెక్షన్స్. ఇచ్చేదెవరు? నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు. ఓకేనా, ఇది మనకి నోబెల్ అవార్డ్స్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్. అండ్ ప్రతి సంవత్సరం ఏ రోజున నోబెల్ అవార్డ్స్ ఇస్తారు అంటే ప్రదానం చేస్తారంటే December 10th. గుర్తుపెట్టుకోండి, December 10th. ఓకేనా, December 10th స్టార్ట్ చేస్తారు. December 10th ప్రదానం చేస్తారు. ఎందుకంటే December 10th ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన రోజు. ఓకే, బర్త్డే కాదు, ఆయన మరణించిన రోజు, వర్ధంతి, జయంతి కాదు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. December 10th ప్రదానం చేస్తారనమాట. ఓకేనా, ఇప్పుడు 2024 సంవత్సరానికి సంబంధించి నోబెల్ పురస్కారాలు ఎవరెవరిని వరించాయి, వాళ్ళు చేసిన ఏ వర్క్ గాను నోబెల్ అవార్డ్స్ ఇచ్చారో చూద్దాము. ఇక్కడ మనకి నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి ఇచ్చారు అంటే నిహాన్ హిండాన్కో అనేది జపాన్కి సంబంధించిన ఒక ఫౌండేషన్ అనమాట, ఒక ఏజెన్సీ. అయితే ఇది దేని మీద వర్క్ చేస్తుంది అంటే న్యూక్లియర్ వెపన్స్, ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ వెపన్స్ని నిర్మూలించడానికి, అలాగే వార్స్ సందర్భంలో కానీ వేరే సందర్భాల్లో కానీ న్యూక్లియర్ వెపన్స్ యూటిలైజేషన్ తగ్గించి వాటి వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి, అలాగే ప్రపంచ దేశాలన్నిటికీ అవేర్నెస్ తీసుకురావడానికి పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్. దాని పేరేంటండి? నిహాన్ హిండాన్కో. దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు హిబాకుషా అన్న నిహాన్ హిండాన్కో అన్న ఒకటే. ఇది ఏ కంట్రీకి సంబంధించిన ఆర్గనైజేషన్ అంటే జపాన్ దేశానికి సంబంధించిన ఆర్గనైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు జపాన్ దేశానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా చేస్తుందంటే మనందరికీ తెలుసు 1945 August 6th 9th ఈ 2 డేట్స్ ఎప్పటికీ మర్చిపోలేం మనం. ఏం జరిగింది ఆ 2 రోజుల్లో? 1945 August 6th 9th హిరోషిమా నాగాసాకి అటాక్స్. USA వాళ్ళు జపాన్కి సంబంధించిన 2 ప్రదేశాల్లో అటాక్ చేశారు, హిరోషిమా నాగాసాకి అని చెప్పేసి. ఇప్పటికి కూడా అక్కడ ఆ న్యూక్లియర్ అటాక్స్ తాలూకు బ్యాడ్ మెమరీస్ అలానే ఉన్నాయి, ఇంకా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు జనాలు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేనికి ఇచ్చారు వీళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్? For its efforts to achieve a world free of nuclear weapons and for demonstrating through witness testimony that nuclear weapons must never be used again. Nuclear weapons ని ఎప్పటికీ మళ్ళీ యూజ్ చేయకుండా వీళ్ళు చేస్తున్న కృషికి గాను వీళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పీస్ ప్రైజ్ ఫోకస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, సాహిత్య రంగంలో నోబెల్ ఎవరికి ఇచ్చారు అంటే సౌత్ కొరియాకి సంబంధించిన ఒక లిటరరీ పర్సన్, ఆవిడ పేరు హాన్ కాంగ్. గుర్తుపెట్టుకోండి, సౌత్ కొరియాకి సంబంధించిన లిటరరీ పర్సన్ హాన్ కాంగ్కి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ 2024 రావడం జరిగింది. ఓకేనా, సో ఈవిడ ఒక బుక్ రాశారు, హ్యూమన్ యాక్ట్స్ అని చెప్పేసి. అయితే ఈవిడ చేసిన మేజర్ కృషి ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఫర్ హర్ ఇంటెన్స్ పొయిటిక్ ప్రోస్ దట్ కన్ఫ్రంట్స్ హిస్టారికల్ ట్రామాస్ అండ్ ఎక్స్పోజెస్ ద ఫ్రెజైలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే హ్యూమన్ లైఫ్ అనేది, మానవుల యొక్క జీవితం అనేది ఎంత ఫ్రెజైల్గా ఉంటుంది. ఓకేనా, అండ్ మన యొక్క ప్రీవియస్ ట్రామాస్ అనేవి హ్యూమన్ బ్రెయిన్ని అండ్ హ్యూమన్ లైఫ్ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తాయి, ఆ బ్యాడ్ మెమరీస్ అనేవి మన లైఫ్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్న దాని మీద ఈవిడ పొయిటిక్ ప్రోసెస్ రాయడం జరిగింది. సో దానికి గాను ఈవిడికి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇలా డైరెక్ట్గా సెంటెన్సెస్ అడుగుతారు. ఓకేనా, ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్? సౌత్ కొరియాకి సంబంధించిన పర్సన్కి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ రావడం జరిగింది 2024కి. అండ్ నెక్స్ట్ వన్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ రంగంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? సో చూద్దాం. ఇక్కడ ఇద్దరు పర్సన్స్కి వచ్చింది. పేర్లు చూడండి, విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రూకున్. ఎవరు? విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్కి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ రంగంలో నోబెల్ పురస్కారం వచ్చింది. వీళ్ళు చేసిన ఇన్వెన్షన్ లేదా స్టడీ ఏంటి అంటే for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. Nothing but సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ అర్థం కాకపోయినా పర్లేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు mRNA ఉంటుంది కదా, mRNA అంటే
మనం మెసెంజర్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అని చెప్తాం. అయితే ఈ ఎంఆర్ఎన్ఏకి ఉన్న ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఏంటి అంటే ఇది మల్టిపుల్ జీన్స్ని రెగ్యులేట్ చేయగలుగుతుంది. ఎన్నో జన్యువులని ఒకేసారి రెగ్యులేట్ చేయగలిగే కెపాసిటీ ఎంఆర్ఎన్ఏకి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ చేసిన వర్క్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాన్సర్ని కాజ్ చేసే జన్యువు జీన్ ఉంది అనుకుందాం, లేదా డయాబెటీస్ కాజ్ చేసేదో, లేదా తలసీమియా డిసీజ్, సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్, ఇలా ఏమైనా జన్యుపరమైన డిసీజెస్ కాజ్ చేసే జీన్స్ ఉంటాయి కదా, అవేవైతే ఉంటాయో వీటిని ఈ తరంతోనే ఆపేసి, అంటే ఈ జనరేషన్తోనే ఆపేసి ఫ్యూచర్ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేయకుండా పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ చేస్తుంది అనమాట. పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ చేస్తుంది అని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఏంటి వాటికి ఉన్న క్వాలిటీ? మల్టిపుల్ జీన్స్ని ఒకేసారి రెగ్యులేట్ చేయగలుగుతుంది. దీనికి ఉన్న ఈ క్వాలిటీతో కొన్ని డిసీజ్ కాజింగ్ జీన్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని డిసీజ్ కాజింగ్ జీన్స్ ఏవైతే ఉంటాయో వీటిని రెగ్యులేట్ చేస్తుంది. ఎలా రెగ్యులేట్ చేస్తుంది? ఫ్యూచర్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ కాకుండా ఈ జనరేషన్తోనే ఆపేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో అలాంటి ఒక ఎంఆర్ఎన్ఏని వీళ్ళు డిస్కవరీ చేశారు. ఈ యొక్క డిస్కవరీ వల్ల జెనెటిక్ డిజార్డర్స్ అనేవి తగ్గించే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ బై ఎంఆర్ఎన్ఏ. ఎవరు? విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రూకన్. ఓకేనా. అండ్ నెక్స్ట్, ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2024. కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో ముగ్గురికి వచ్చింది. ఆ ముగ్గురు పర్సన్స్ చూడండి, డేవిడ్ బేకర్, హెమీస్ హజాబిస్ అండ్ డెమిస్ హజాబిస్, జాన్ జంపర్. ఓకే, వీళ్ళు ముగ్గురికి కెమిస్ట్రీ రంగంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. వీళ్ళు చేసిన వర్క్ ఏంటి అంటే ప్రోటీన్స్కి సంబంధించి ఫస్ట్ ఇండివిజువల్గా చూసుకుంటే డేవిడ్ బేకర్ వచ్చి కాంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్, ప్రోటీన్ని డిజైన్ చేసినందుకు గాను డేవిడ్ బేకర్కి అవార్డు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎవరైతే డెమిస్ హసాబిస్, జాన్ జంపర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్, ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రిడిక్ట్ చేసినందుకు గాను వీళ్ళు ముగ్గురికి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ప్రోటీన్స్ అంటే ఏంటి? దేంతో బిల్డప్ అవుతాయి? అవి అమైనో యాసిడ్స్తో బిల్డప్ అవుతాయి కదా. సో ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే దానికి సంబంధించిన మెడిసిన్ తయారు చేయడం ఈజీ అవుతుందన్నమాట. అలాగే కొన్ని వేల కొలది ప్రోటీన్స్ని, బాడీలో ఉన్న కొన్ని వేల కొద్ది ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ని వీళ్ళు ప్రెడిక్ట్ చేశారు. అలా ప్రెడిక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏదన్నా రీసెర్చ్ చేయాలన్నా, ఫార్మాస్యూటికల్గా ఏదన్నా ఒక ఫార్ములేషన్ తయారు చేయాలనుకున్నా కానీ ఈజీ అవుతుందన్నమాట. ఓకేనా. సో అందుకు గాను వీళ్ళు ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రిడిక్ట్ చేసినందుకు గాను రసాయన శాస్త్రంలో వీళ్ళకి నోబెల్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2024 గాను ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో చూద్దాం మనం. జాన్ హాఫీల్డ్, గఫ్రీ హిల్టన్. ఓకే, వీళ్ళిద్దరికి ఫిజిక్స్లో అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేసిన వర్క్ ఏంటి అంటే చూడండి, ఫర్ ఫౌండేషనల్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ దట్ ఎనాబుల్ మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఇప్పుడు మొత్తం మెషిన్ లెర్నింగే నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. జస్ట్ సింపుల్గా చెప్తాను వినండి కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బ్రెయినే తీసుకుందాం, మన బ్రెయిన్ తీసుకుందాం. మనకి ఏదన్నా ఒక డేటా తెలిసింది అనుకోండి, అంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ని విజువలైజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ ఆర్డర్ వైజ్, క్రోనలాజికల్ ఆర్డరో లేదంటే జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి డేటా మొత్తం మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఆలోచించుకుని అంతా కూడా ఒకసారి విశ్లేషించి దేని తర్వాత ఏది జరిగింది, దేని తర్వాత ఏది జరిగింది అని చెప్పేసి ఫైనల్గా ఒక కన్క్లూషన్కి, ఒక సొల్యూషన్కి వస్తాం కదా. అలాగే అదే విధంగా ఇక్కడ మెషిన్స్ కూడా దానికి ఇన్పుట్ చేయబడిన డేటాని విశ్లేషించి దానిలోకి ఇన్పుట్ చేయబడిన, అంటే దానిలోకి పంపించబడిన డేటా మొత్తాన్ని విశ్లేషించుకొని ఎలా అయితే హ్యూమన్ బ్రెయిన్ అనలైజ్ చేసుకుంటుందో అదే విధంగా హ్యూమన్ బ్రెయిన్ మాదిరిగానే అది కూడా దానికి పంపించిన డేటా మొత్తం అనలైజ్ చేసుకొని ఒక సొల్యూషన్కి వస్తుందన్నమాట. దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రీసెర్చ్కి గాను ఫిజిక్స్ రంగంలో వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్, అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఎవరెవరికి వచ్చిందో చూద్దాము. డారెన్ ఎకిమోగ్లు, తర్వాత సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్, వీళ్ళు ముగ్గురికి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అయితే వీళ్ళు చేసిన ఏ వర్క్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఫర్ స్టడీస్ ఆఫ్ హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఎఫెక్ట్ ద ప్రాస్పెరిటీ. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి, అవి వాటి యొక్క గ్రోత్ని ఎలా ఎఫెక్ట్ చేశాయి అన్న దానికి వీళ్ళకి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. జస్ట్ కాన్సెప్ట్ వినండి. కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చూసుకుంటే రిచ్ కంట్రీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, పూరర్ కంట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. అవునా,
కానీ ఎంతో అసమానతలు అనేవి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల దగ్గరే మొత్తం సంపద అంతా లొకేట్ అయి ఉందన్నమాట. అర్థమైందా? అంటే ఓన్లీ టాప్లో ఉన్న కొన్ని కంట్రీస్ దగ్గరే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెల్త్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంది, సెంట్రలైజ్ చేయబడి ఉంది. ఓకేనా? ఇలా చేయబడి ఉండడం వల్లనే ఎక్కువ పూర్ కంట్రీస్ అనేవి ఉండిపోయాయనేసి చెప్తున్నారు. అండ్ దీనికి కూడా వీళ్ళు చెప్పే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ కంట్రీస్లో మేజర్గా డెమోక్రసీ సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవడం, రూల్ ఆఫ్ లా అనేది లేకపోవడం, అలాగే డిస్క్రిమినేషన్స్ ఎక్కువగా ఉండడం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్లే ఇంత అండర్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రీసెర్చ్ పేపర్ కూడా ఉంది. ఆ రీసెర్చ్ పేపర్ చూడండి, ద కొలోనియల్ ఆరిజిన్స్ ఆఫ్ కంపారిటివ్ డెవలప్మెంట్ అండ్ ఎంపెరికల్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇది వీళ్ళు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్. దీని ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎకానమీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్కి సంబంధించి కాలనీస్ ఎన్నో ఉంటాయి కదా ప్రపంచవ్యాప్తంగా. బ్రిటిష్ కాలనీస్ అంటే ఏంటి? ప్రీవియస్గా పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్రిటిష్ కాలనీస్ అని చెప్తాము. అవునా? ఇలా బ్రిటిష్ కాలనీస్ ఏవైతే ఉంటాయో కొన్ని బ్రిటిష్ కాలనీస్ నార్మల్గానే డెవలప్ అయ్యాయి, కొన్ని బ్రిటిష్ కాలనీస్ మాత్రం ఇంకా అండర్ డెవలప్మెంట్లోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా సంగతి తీసుకుంటే ఇండియాని వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్కి వాడారు, అలాగే కొన్ని బ్రిటిష్ కాలనీస్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకున్నా, ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ డెవలప్మెంట్లో ఉన్నాయి. కానీ ఇండియా కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీయే, కానీ మనం ఎందుకు అండర్ డెవలప్మెంట్లోనే ఉండిపోయాము అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నాం, కానీ ఇంకా అసలు కంపారిటివ్గా చూసుకుంటే రిమైనింగ్ బ్రిటిష్ కాలనీస్తో పోల్చుకుంటే మనం అండర్ డెవలప్మెంట్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళు కంట్రోల్ చేసే కాలనీస్లో కొన్ని కాలనీస్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి వాటిని కూడా ఈక్వల్గా డెవలప్ చేశారు. కానీ కొన్ని కాలనీస్ని కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, దోచుకోవడానికి మాత్రమే పెట్టుకున్నారనమాట. ఎగ్జాంపుల్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. ఇలాంటి సొల్యూషన్స్ని వీళ్ళు చూపించినందుకు గాను వీళ్ళకి ఈ ముగ్గురు పర్సన్స్కి ఎకనామిక్స్లో, అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. మొత్తం 6 రంగాల్లో ఇస్తున్నారు. ఏ రంగంలో ఎవరికి ఇచ్చారు, మెయిన్గా మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వీళ్ళు చేసిన ఇన్వెన్షన్స్ మీద అడుగుతున్నారు. ఓకేనా? అండ్ రిమైనింగ్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో మీకు పద్మ అవార్డ్స్ కావచ్చు, భారతరత్న కావచ్చు, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు, రామన్ మెగ్సెసే అవార్డ్స్ కావచ్చు, ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఒక సింగిల్ వీడియోలోనే మీకు ప్రీవియస్గా యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో నోబెల్ అవార్డ్స్ కూడా ఇచ్చాము, కాకపోతే 2023 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దానికి అప్డేట్ వచ్చింది కదా, 2024లో మళ్ళీ నోబెల్ అవార్డ్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది వీడియో. ఈ వీడియో కింద మీకు ప్రీవియస్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టిస్తాము. సో రిమైనింగ్ అవార్డ్స్ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.